భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాదరణ క్షేత్రస్థాయిలోనే కాకుండా డిజిటల్ వేదికపై కూడా తిరుగులేదని మరోసారి నిరూపితమైంది. యూట్యూబ్ లో ఆయన అధికారిక ఛానల్ 30 మిలియన్లు అంటే 3 కోట్ల సబ్స్క్రైబర్లు మైలురాయిని దాటింది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ ఘనత సాధించిన ఏకైక రాజకీయ నేతగా మోదీ సరికొత్త రికార్డు తన ఖాతాలో వేసుకున్నారు. ఇలా ప్రపంచ వేదికపై ఇతర అగ్రదేశాల నేతలకు అందనంత ఎత్తులో ఆయన నిలిచాడు. అయితే యూట్యూబ్ లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న నేతల జాబితా పరిశీలిస్తే ప్రధాని మోదీ మొదటి స్థానంలో ఉండగా బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సనారో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పోలిస్తే మోదీకి 7 రెట్లు ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉండటం ఇక్కడ విశేషం. ఇది ప్రపంచవ్యాప్తంగా మోదీకి ఉన్న క్రేజ్ ను, ఆయన ప్రసంగాలకు ఆదరణ తెలియజేస్తుంది. అలాగే ప్రధాని మోదీ 2007లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే సాంకేతిక ప్రాధాన్యతను గుర్తించి తన యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించారు. గత 19 ఏళ్లలో ఆయన సుమారు 33,000 కంటే ఎక్కువ వీడియోలను షేర్ చేశారు. ఇందులో ఆయన విదేశీ పర్యటనలు, మన్ కీ బాత్ కార్యక్రమాలు, ఎన్నికల ప్రసంగాలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన వీడియోలు ఉన్నాయి. అయితే నిరంతరం అప్డేట్ గా ఉంటూ ప్రజలతో నేరుగా మమేకం అవ్వడమే ఆయన విజయ రహస్యమని డిజిటల్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే కేవలం యూట్యూబ్ మాత్రమే కాదు, ఇతర సామాజిక మాధ్యమాల్లో మోదీ హవా కొనసాగుతుంది. ఈ ఈటీవీలో, ఇన్స్టాగ్రామ్ లో ఆయన ఫాలోవర్స్ సంఖ్య 100 మిలియన్లు అంటే 100 కోట్లను దాటింది. ఒక రాజకీయ నేతకు సోషల్ మీడియాలో ఇంత భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉండటం అంతర్జాతీయ స్థాయిలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అలాగే డిజిటల్ ఇండియా నినాదాన్ని స్వయంగా పాటిస్తూ టెక్నాలజీని సామాన్యుడికి చేరువ చేయడంలో మోదీ ముందంజలో ఉన్నారని ఈ గణాంకాలు చెబుతున్నాయి.